హాయ్ అండి. అందరికీ హ్యాపీ సండే అండి. సండే అంటే నాన్ వెజ్ వండుకుంటారు ఖచ్చితంగా. ఎవరైనా కొంతమంది తిన్నోళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారండి. మేమైతే పండగలు ఏమైనా వస్తే తినడం మానేస్తాం, కానీ ఖచ్చితంగా నా సండే అయితే ఏదో ఒక నాన్ వెజ్ ఖచ్చితంగా తెచ్చుకొని వండుకుంటామండి. ఎక్కువ చికెన్ వండుకుంటాం అన్నమాట. ఈ మధ్యకాలంలో చికెన్ అయితే తినట్లేదు, హెల్త్లు బాగుంటలేదు, అదే ఏదో రోగం వస్తుంది అంటున్నారు కదా, దానికోసం అయితే మేము చికెన్ అయితే మానేస్తాం తినమండి. 2 months తర్వాత మళ్ళీ ఇప్పుడే చికెన్ తెచ్చుకున్నామండి. నేనైతే చికెన్ అయితే కర్రీ ఉండలేదు. ఈసారి పకోడీ చేసుకున్నాం, చికెన్ పకోడీ చేసుకున్నామండి. ఆ ఇంట్లో ఉండగా అత్తమ్మ చికెన్ పకోడీ తీసుకొని తినేవాళ్ళం, కానీ ఇక్కడికి వచ్చాక అసలు ఇంటికి వచ్చాక అసలు చికెన్ పకోడీ చేసుకోవడం మానేసామన్నమాట మేము. ఇక ఎండలు కూడా ఎక్కువ అయిపోతాయి, తర్వాత తింటాం లేదా లేదు కదా, ఎండాకాలం వస్తే చికెన్ ఎక్కువ తినలేం కదండి అని ఈరోజు అయితే మటన్ కీమా తెప్పించుకున్నామండి. మటన్ కీమాతో పాటు ఒక ఏదో ఉంటాయి కదా, ఎముకలు ఉంటాయి కదా మటన్, అవి అయితే కూడా తెప్పించాను నేను. అవి వేరే పులుసు పెడదాం అనుకున్నాం, కానీ ఇంకా నాకైతే టైం లేక ఇంకా పులుసు పెట్టడం మానేసి ఇందులోనే వేసేయండి. అవి మెత్తటివి అండి, బాగా గట్టి దుమ్ములు లాంటివి ఏం కాదు, మామూలు మెత్తగా ఉన్నవి ఇలాంటివి వేసారు అతను. అవి అయితే ఇందులో కలిపి మటన్ కీమాలో కలిపేసే ఉండేసానండి. ఫస్ట్ అయితే నేనైతే నేను ఆయిల్ వేసుకుని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కోసుకొని వేసుకొని, తర్వాత అయితే ఆ ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాక బాగా మటన్ అయితే 4-5 సార్లు కడిగేసి ఆ మటన్ అందులో వేసేసానండి కీమాని అయితే. ఆ తర్వాత అవి కూడా మగ్గిపోయాక అయితే అల్లం పేస్ట్ అయితే వేసాను. అల్లం పేస్ట్ ముఖ్యంగా వేసుకోలేదు, ఎందుకంటే మటన్ గట్టిగా ఉంటుంది కాబట్టి, అందులో దుమ్ములు ఉన్నాయి కదా, అందుకోసమే గట్టిగా ఉండాలి కాబట్టి నేనైతే మటన్లో అయితే నేను అల్లం పేస్ట్ ఖచ్చితంగా వేస్తాను. నేను ఇంతకుముందు అయితే అల్లం పేస్ట్ అయితే ఎప్పుడు కొనుక్కొని తెచ్చుకొని వేసుకునే దానికని టేస్ట్ అనిపించింది కదా, ఎందుకు ఏదో తెలియని రుచి, పెద్ద రుచి అనిపించింది కదా కూరలో. నాకు అప్పుడప్పుడు మాత్రం నేను ఇదే అల్లం మిక్సీ కొట్టుకేసుకుని టేస్ట్ ఉండేది. ఏటిలో ఉన్నాను ఇంక మధ్యకాలంలో అయితే నేను అసలు అల్లం పేస్ట్ అయితే బయట కొనడం మానేసి, ఒక వీడియోలో కూడా చూసాను, అల్లం పేస్ట్ కాలుగా తొక్కి ఇలా చేస్తున్నారు కదా, అది తినడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి నేను మానేసేయండి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ ఫ్రెష్గా ఏ రోజు ఆ రోజు మిక్సీ కొట్టుకుని వేసుకుంటున్నాను అన్నమాట. అక్కడ కూర ఫ్రై ఇది వేపుతుంది. ఇక్కడైతే నేనైతే చికెన్ ఫ్రై పకోడీ కోసం అయితే నేను ఆల్రెడీ ఇది మార్నింగ్ ఏం కాదండి, ఇది కరెక్ట్గా 12 ఎంత అవుతుందన్నమాట. ఆ టైంకే నేనైతే శుభ్రంగా మసాలాన్ని పట్టించేసి ఉప్పు కారాలన్నీ వేసేసి నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. దాన్ని అయితే బాగా ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది కదా పకోడీకి, అన్నీ బాగా పడతాయని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. నేను పక్కనైతే కర్రీ అయితే వండుతున్నానండి. నేను అయిపోయి టమాటాలు అయితే వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్నానండి. వేసుకొని దాంట్లో అయితే నేను జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను అనమాట. టేస్ట్ బాగుంటుంది కదా. లాస్ట్ని అయితే వేరే మసాలా అయితే వేస్తానండి కర్రీలో అయితే, ఇంకా అది ఇంకా బాగా టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట. నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా అయితే మూత పెట్టేసి నేను పక్కన ఇది బిర్యానీ కూడా చేసుకున్నాను. ఈరోజు వెజ్ బిర్యానీ కూడా చేసుకున్నానండి. ఇదేమో అల్లం పేస్ట్, ఇదేమో ధనియాలు జీలకర్ర పౌడర్ అండి. ఇవన్నీ వేసాక 10 నిమిషాలు బాగా మగ్గించాలండి. మటన్ అయితే ఎక్కువసేపు ఉడకాలి కదా, ఎందుకంటే మటన్ గట్టుకుంటే చికెన్ అయితే ఈజీగా ఉడికిపోదు, కానీ మటన్ అంత తొందరగా అయితే ఉడకదండి. కొంతమంది అయితే కుక్కర్లో గట్ట పెడతారు, నేనైతే ఇంకా అలా ఎప్పుడు పెట్టను, ఇలా వీటిలో ఎక్కువ నీళ్ళు వేసి అయితే పెట్టేస్తాను. ఇందులో కొవ్వు ముక్కలు కూడా వేసేయండి అతను, కొన్ని ముక్కలు ఎగస్ట్రా వేస్తారు. మేము ఎప్పుడు అతని దగ్గర తీసుకుంటాం అన్నమాట. ఎప్పుడు 1/2 kg మటనాలు తీసుకుంటున్నాం వారం ఖచ్చితంగా. ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో కీమా తీసుకుంటున్నాం, ఎందుకంటే అదివితలు అయితే కీమా అయితే అన్నంలో సారేసి గట్ట అయితే అందులో కీమా వేసి కలిపేసి పెట్టచ్చు కాబట్టి ఇలా ముక్క పలంగా తింటాను. ఎప్పుడు మేము కీమా తెచ్చుకుని చారు వేసుకొని మామూలుగా ఆ కర్రీ వండేసుకొని ఆ రైస్ వండుకుంటాము. ఈసారి మట్టుగా నేనైతే మామూలుగా అవి తెచ్చుకున్నాం మటన్ బిర్యానీ చేసుకొని ఇలా కర్రీ అయితే వండుకున్నాం, ఇంకా చారు గట్ట పెట్టుకోవద్దు. ఈరోజు అయితే మా ఆయనగారు అయితే ఫంక్షన్కి వెళ్ళారండి, తెలిసిన ఫంక్షన్కి వెళ్ళారు. మా అబ్బాయి ఇద్దరు అక్కడ తిన్నారు, నేను మట్టుకు ఇక్కడ తిన్నాను. నేను హద్వితల్లి మట్టుకు ఇంట్లో తిన్నమాట. అయినా ఇంకా నాకు అప్పుడులో చేయాలనిపించే టైం 1 గంట దాటిపోయిందండి, అప్పటికే 1 గంటన్నర ఆ టైం అయిపోయింది బిర్యానీ అయితే. ఇంకా ఎలాగ అనుకున్నాం కదా ఈవినింగ్ అని తింటారు కదా అని చెప్పేసి నేను ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. నేను మొన్న వీడియో పెట్టేసాను కదా ఆల్రెడీ బిర్యానీ వీడియో అయితే, ఇంకా అందుకని నేను దీనికి చెప్పలేదండి. ఆల్రెడీ మనం ఆయిల్ వేసి బిర్యానీ సామాన్లు వేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని తర్వాత టమాటాలు అయితే వేసి మగ్గిపోయాక అల్లం పేస్ట్ అయితే వేసుకొని బాగా మగ్గించి తగినంత వాటర్ వేసుకొని, తగినంత వాటర్ అంటే మన 5 కప్పులకి 5-10 కప్పులు వాటర్ వేసుకోవాలన్నమాట. అలా ఈ పక్కన అయితే నేను చిన్న గ్యాస్ ఇటు పక్క చిన్నగా వస్తుంది, గ్యాస్ చాలా చిన్నగా వస్తుంది, అందుకే కూర అయితే మగ్గిపోద్దని పక్కన చిన్న గ్యాస్ మీద పెట్టేసి అనమాట. పెద్ద గ్యాస్ మీద అయితే కొంచెం మంట ఎక్కువ రావాలి కాబట్టి ఇటుపై మార్చేసుకుంటాను ఎప్పుడు నేను. ఇలా ఈ వంటలు అయితే పెడుతుంటాం, కానీ కొంతమంది చూసిన అయితే ఇంకా కుళ్ళిపోతుంటారు. వాళ్ళు వండుకొని తినరు, మనం వండుకుంటే చూడలేనట్టు ఉంది పరిస్థితి అయితేని. వాళ్ళు ఎలా తినరు, మనం ఆ నోరు కట్టేసుకొని సంపాదించుకుంటారు అంతని. మనం అయితే ఇలాగ ఉన్న దాంట్లో హ్యాపీగా తినాలి, ఎంత నోరు కట్టుకున్నా రేపు పోయిన తర్వాత దాన్ని ఇలా పట్టుకొని వెళ్ళాం కదా, ఉన్నంతసేపు ప్రశాంతంగా తినేయాలి. తర్వాత మనం ఎలాగ దాచుకుంటాం లేదా లేదన్న టైప్లో ఉంటాం మేము.
అలాగని చెప్పి మరిగి ఖర్చు పెట్టేసేయంగా సండే ఖచ్చితంగా ఉండి తింటామండి. అలా కాదు కొంతమంది అయితే అలా కూడా తినగా నోరు కట్టేసుకుంటారు, ఉన్నవాళ్ళు వండుకుంటూ అదే మామూలుగా ఏడుస్తుంటారు కదా, ఎప్పుడు వీళ్ళు బాగానే వండుకొని తినేస్తున్నారు అని అనుకుంటారు కదా, అదే ఏడుపు ఉంటుంది ఎక్కువ చాలామందికి. అలాంటి ఏడుపు మాత్రం ఖచ్చితంగా ఈ రోజుల్లో తగులుతున్నాయండి. తర్వాత నేను బిర్యానీ అయితే పెట్టేస్తాను. ఇంకా మా ఆయనగారు అయితే అప్పటికే ఫంక్షన్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనే వీడియో తీసుకుంటున్నాను అనమాట అడవుల్లోన. ఇంకా మా ఆయనగారు వచ్చేటప్పటికే 2 ఆ టైం అయిపోయింది, 2 దాటిపోయింది బిర్యానీ అవ్వేటప్పటికండి. అది విధాలు బాగానే పేసి పట్టదు కాబట్టి నా పని నేను చేసుకుంటాను అనమాట. లాస్ట్ అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను కూర దగ్గరికి అయిపోయాకైతే. కూర చాలా బాగుంటుంది. మటన్కి ఏమన్నా కూరన్నా మామూలుగా ముక్కలన్నీ చాలా బాగుంటాయండి ఈ మసాలా పౌడర్ వేస్తే. లాస్ట్ అయితే ఆచి మటన్ మసాలా పౌడర్ అయితే వేస్తానండి. మనకి ఇక్కడ తుల్లో పెద్ద ఏం దొరకవండి, చికెన్ మసాలా గట్ట ఆచి దొరకవు, మామూలుగా దొరుకుతుంటాయి. అందుకే మేము రాజమండ్రి నుంచి ఎక్కువ మసాలాలు తెచ్చేసుకుంటామండి. అవి తెచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటాం అన్నమాట. అప్పుడప్పుడు వండుకుంటే ఇక్కడ మళ్ళీ ఎక్కడెక్కడ వెళ్ళాలని చెప్పేసి ఇంకా దొరకట్లేదని చెప్పేసి నేనైతే ఆల్రెడీ మేము రాజమండ్రి తెచ్చేసుకొని ఇలాగ అర్జెంట్గా వండుకున్నప్పుడు వేసుకుంటూ ఉంటాం అన్నమాట. చికెన్ మసాలాగా, మటన్ మసాలా, బిర్యానీ సామాన్లన్నీ ఇంట్లో వెజ్ పెట్టుకుని ఉంటామండి. అప్పుడప్పుడు చేసుకుంటే వెళ్ళి ప్యాకెట్ కొనుక్కోడానికి వెళ్ళాలి బయటికి, మళ్ళీ కంగారులు ఎందుకని చెప్పేసి అడవిడిగా ఉంటుంది కదా, వెళ్ళి తెచ్చుకొని దొరికితే దొరకవు, ఒకసారి మనం అనుకున్న బ్రాండ్ దొరకపోవచ్చు అని చెప్పేసి నేను ఎప్పుడు ఇలాగా మామూలుగా ఇంట్లో రాజమండ్రి నుంచి అన్నీ తెచ్చుకొని ఉంచుకుంటాం అన్నమాట. అది హోల్సేల్ మార్కెట్లో తెచ్చుకుంటాం అన్నమాట. ఇంకా అన్నీ వంట అయిపోయాకైతే మా ఆయనగారు వచ్చారు. వచ్చాకైతే నేనైతే అప్పటికల్లా వచ్చాను అనమాట. కూర అప్పటికే అవి ఒక 10 నిమిషాల తర్వాత వచ్చారు. అందులోకి నేను టేస్ట్ చేసిన చాలా బాగుందండి ఈ బిర్యానీ. కీమాలోకి అయితే మామూలుగా వెజ్ బిర్యానీ చాలా బాగుంది, టేస్ట్ మాత్రం కుదిరింది అనమాట. ఎప్పుడు చికెన్ బిర్యానీ అనుకుంటాం కానీ ఇదే ఫస్ట్ టైం అండి కీమాలో బిర్యానీ చేసుకోవడం అయితే మేము. తర్వాత వచ్చి ఈవినింగ్ లేసాకైతే 5కి 5:30కి లేసి మేము నిద్రపోయి, తర్వాత అయితే ఇంకా మధ్యాహ్నం అంతా వర్కే ఉంది కాబట్టి ఇంక ఈవినింగ్ అయితే పడుకుని పోయి 4 గంటలు పడుకున్నామంటే 5:30కి ఆ టైంకి లేసి అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టిన అయితే టీ పెట్టుకొని తాగేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టిన అయితే చికెన్ తీసేసి చికెన్ అయితే మళ్ళీ చికెన్ మసాలా వేసేసి కలిపేసి సగం అయితే పకోడీ చేసుకుని ఉన్న సగం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. ఎందుకంటే ఇంకా ఎక్కువైపోయింది ఆల్రెడీ. మా ఆయనగారు బయట తినొచ్చారు, చేపలు గట్ట పెళ్ళిలో తినొచ్చారు. మేమైతే ఇంట్లో మటన్ కీమా గట్ట అన్నీ తిన్నాం కదా, కడుపు అయితే ఫుల్గా ఉంది. ఇంకా తిన్నాక ఏదో చేసుకున్నాం కదా అని చెప్పేసి ఒక కొన్ని అయితే వేపుకొని పకోడీ కింద వేసుకొని తినేసి ఇంకా సినిమా చూస్తూ తిన్నాము. తినేసాకైతే ఇంకా నైట్ పక్కన టీ తాగేసాం కాబట్టి ఇంకా ఏం పర్లేదు సినిమా చూస్తున్నాం అన్నమాట అండి. ఇంకా రెండో వాయి కూడా వేసాను అనమాట. మా అబ్బాయి కూడా ప్రైవేట్కి వెళ్ళి వస్తారు కదా, ఆ టైంకి తనకు కూడా కావాలని చెప్పేసి తనకు కూడా కొన్ని వేపేసి పక్కన పెట్టాము మేము తినేసాకైతే. ఇలా అయితే సండే అయితే మాది ఇలా గడిచిందండి. మీది ఎలా గడిచిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏడ్చేవారు ఏడుతూనే ఉంటారు, పోయి పోతున్నట్టు ఉంది. నేను పెట్టి వేసిన ఒక లైక్ నా ఛానల్ చెప్పేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.